హాయ్ హలో అండి. నేను మీ అమ్మని. ఈరోజైతే మీకు బతుకమ్మ అమ్మవారు కనిపిస్తున్నారు కదా. బతుకమ్మ అమ్మవారి నవరాత్రి వేడుకలు అయితే చూపిస్తానంటే ఇది దసరా రోజు జరిగింది. ఫోను ఎడిటింగ్ చేయడం అనేది లేట్ అవుతుంది, ఎందుకంటే కొంచెం ఫోన్ బాగాలేదు నాకు, కుదరక అలా లేట్ అయిందండి. ఇది మా చెల్లి వాళ్ళ ఊరు కనగాల అనే గ్రామంకి అయితే వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది అంటే, మనం ఏ ఊళ్ళైనా సరే సహజంగా ఏం చూస్తాం, అమ్మవారు అప్పుడు డీజే పాటలు సౌండ్స్, దీనికి డీజే ఉంది సౌండ్, బట్ ఏంటంటే ప్రతిదీ సన్నాయి మేళంతోనే ఉంటుందండి. ఈ 9 రోజులు ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఆడవాళ్ళు అనేది మనకి నోము ఉంటారంటండి. నోము ఉండి వాళ్ళు కుంకుమ పూజలు అవి చేసుకోవడానికి ఉంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈయనైతే మనకి బసవేశ్వరుడు, శివమతం ఐడియా ఉండుంటే బసవేశ్వరుడు అని తెలుస్తుంది. ఆ బసవేశ్వరుడి గురువు వాళ్ళకి గురువారు అయినట్టు రేణుకాచార్యుల వారు. ఈయన అంటే బసవేశ్వరుడికి కళ్యాణం చేసిన ఆయన కూడా ఈయనే. ఆయన బసవేశ్వరుడు భార్య నీలమాంబ, వీళ్ళిద్దరికీ పెళ్లి చేసిన ఆయన గురువు గారు అయినటువంటి రేణుకాచార్యులు అన్నమాట. ఈ డెకరేషన్ వచ్చేసరికి ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్తో చేశారు. ఎంత బాగుందో కదండి. ఈ డెకరేషన్కి 7 అవర్స్ ఏమో టైం పట్టిందంటండి. వాళ్ళు చెప్తుంటే అమ్మ 7 అవర్స్ టైం పట్టిందా అని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇగోండి కుంకుమ పూజలు, అవి ఫొటోస్ అయితే నాకు దొరికినాయి. ఇగోండి కుంకుమ పూజలు, కుంభహారతులు, కుంకుమార్చనలు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ 9 రోజులు సంబరాలు ఉంటాయి. ఖడ్గాలు ఇవన్నీ కంటిన్యూస్గా ఉంటాయి. నేనైతే ఆల్మోస్ట్ ఎడిటింగ్ ఇవ్వట్లేదండి, ఉన్నది ఉన్నట్టు పెడితేనే మీకు బాగా తెలుస్తుంది. ఇదంతా ఏంటంటే సన్నాయి డోలు వీటితోటే ఆల్మోస్ట్ ఉంటుందండి. డీజే అనేది ఒక్క పాట పెట్టారు, అది నాగేంద్రహారాయ త్రిలోచనారాయ అని. దానికైతే నేను వీడియో
ఫుల్ వీడియో అయితే చూసారు కదా. నేను ఎక్కడా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఎలా రియల్‌గా ఉందో అలాగే ఇచ్చాను. నెక్స్ట్ జనరేషన్స్‌కైనా ఈ డీజేలు, ఈ పాటలు, వెకిలి చేష్టలు ఇవన్నీ లేకుండా ఉంటాయని, నారసీలలు, సన్నాయి వీటితోనే. ఇక్కడ వీడియో ఎందుకు తీయలేదు అంటే అక్కడ పూజ జరిగిందండి చాలా పెద్దది. వీడియో తీయడానికి అవ్వలేదు, తీయకూడదన్నారు. ఎందుకంటే ఆ అమ్మవారిని వీళ్ళే స్వయంగా తయారు చేస్తారు. కళ్ళు అనేది తీయకోకుండానే అమ్మవారిని నదుల్లో వదులుతారండి. ఈ తెల్లవార్లు జాగారము అంతా అయిపోయిన తర్వాత తెల్లవారుజామున ఆల్మోస్ట్ 4 అవుతుందండి. ఆ టైంలో తీసుకువెళ్ళి అమ్మవారిని అయితే వదిలేశారు. దానికి ముందు 2, 3 నిమజ్జనాలైనయి. అక్కడ అమ్మవార్లు అక్కడే నిమజ్జనం చేసెళ్లారు. అక్కడ ఆగిపోయాయనమాట. అక్కడ ఏదో పైప్ లైన్ ఏదో వేసింది. ఆగిపోతే వీళ్ళంతా వెళ్ళి అవతల వైపుకి వెళ్ళి ఈత వచ్చిన వాళ్ళు అమ్మవారిని నిమజ్జనం దాకైతే అక్కడ దాకా తీసుకెళ్లారు. కానీ అది చాలా గుంటుందనమాట. నిమజ్జనం ఈత తెలిసిన వాళ్ళైతే వెళ్ళి ఆ పైప్ లైన్ దాటించి అమ్మవారిని పంపించేసి అయితే వచ్చేసారండి. చూడండి, మీకైతే కనిపిస్తుంది ఆ అమ్మవారిని పంపించేటప్పుడు సంబరంగా చేయడం. కానీ ఇందులో స్పెషల్ ఏంటంటే అందరు ఆడవాళ్ళు మీకు వీడియోస్లో చూసినట్టయితే పింక్ అండ్ ఎల్లో శారీస్తోనే కనిపిస్తారు. లేదా పిల్లలైతే లంగా జాకెట్లు అలాగే కనిపిస్తారు. ఎక్కడో 1 or 2 మెంబర్స్ తప్ప మిగతా అంతా అదే శారీస్లో వస్తారు. ఎందుకంటే వీళ్ళు ఒక డ్రెస్ కోడ్ అనేది పెట్టుకుంటారు. ఆ టైంలో అందరూ ఒకేలా ఉండాలి అనేది వీళ్ళ గ్రామం వచ్చేసరికి కొంచెం అందరూ ఒకే ఇదిలో ఉంటారు. మనం టౌన్లో బతికే వాళ్ళకైతే మనకు అంత ఇంట్రెస్టులు అంతా ఇవ్వండి. ఇలాంటి వాటికన్నా అప్పుడప్పుడు చూసి మనం తెలుసుకొని నేర్చుకుంటూ ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్. మీరైతే ఎలా ఉంది వీడియో అని నచ్చిందా అయితే కామెంట్ చేయండి. ఈ ఊరు మీకు తెలుసుంటే మీరు ఆల్రెడీ వెళ్ళున్నా కూడా కామెంట్ చేయండి. ఈ సంబరం ఎలా ఉంటుంది ఏంటి అనేది మీదైతే నాకు చెప్పండి. నాకెందుకనో ఇది తీసి పెట్టాలి అని చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. దానికోసం అయితే చేశాను. ఎందుకంటే మనం అన్ని డీజేలు ఇవన్నీ చూస్తాం, కానీ ఇదైతే అసలు లేదనమాట. నేను ఎక్కడ చూడలేదు. అందుకని చెప్పి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాళ్ళంతటా వాళ్ళే పాటలు, ఇంకా నేను కొన్ని వీడియోస్ తీయలేదు, వాళ్ళంతటా వాళ్ళే పాటలు పాడుతున్నారు. వాళ్ళకు వచ్చినవి అన్నీ, అందులో వల్గారిటీ అనేది ఎక్కడా లేకుండా చేశారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇప్పటివరకు నచ్చిందని అనుకుంటున్నాను.